హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. యూకే యూత్ మొబిలిటీ వీసా 2025 సెకండ్ బ్యాలెట్లో అయితే సెలెక్ట్ అయిపోయారా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వీసా ప్రాసెస్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి వీసాకి? టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది? ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఇలా టెన్షన్ పడుతున్నారా? ఈ డౌట్స్ అన్ని మీకు అందరికీ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఆగస్ట్ అంటేనే మనకి యూకే యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ప్రాసెస్ అండ్ స్టూడెంట్ అకామిడేషన్స్ ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ బిజీగా ఆగస్ట్ మంత్ అంతా ఉంటుంది. సో ఆ స్టూడెంట్ అకామిడేషన్స్ కూడా మీరు తొందరగా బుక్ చేసుకునేసి మీరు లాక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే లైక్ స్టూడెంట్ అకామిడేషన్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి లైక్ గ్రాడ్యువల్లీ. సో తొందరగా ఎవరైతే యూనివర్సిటీస్కి అప్లై చేసేసి వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిందో వాళ్ళు మీ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న అకామిడేషన్స్ ఆంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీ అకామిడేషన్స్ని లాక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ప్రైసెస్ పెరుగుతాయి. సో మీరు ఇప్పుడే లాక్ చేసుకుంటే మీరు వచ్చిన తర్వాత ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఆంబర్ ప్లాట్ఫామ్ లింక్ అయితే నేను నా బయోలో మెన్షన్ చేశాను. సో వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఆంబర్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీ దగ్గరలో ఉన్న మీ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న అకామిడేషన్ ప్లేసెస్ కానీ లేకపోతే మీ యూనివర్సిటీ నేమ్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ సెర్చ్ చేస్తే దగ్గరలో ఉన్న అకామిడేషన్స్ అని చూపిస్తాయి అన్నమాట. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి అప్లై చేద్దాము యూకేలో లేకుంటే అబ్రాడ్లో అని అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను యూకాస్ గురించి చెప్దామని అయితే వచ్చాను అనమాట. యూకాస్ అంటే యూనివర్సిటీ అండ్ కాలేజ్ అడ్మిషన్ సర్వీస్ అనమాట. అంటే యూకాస్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఇందులో వచ్చేసి మీరు అక్రాస్ యూకే మొత్తంలో మీరు ఏ యూనివర్సిటీలో అయినా సరే లైక్ 5 కోర్సెస్ని సెలెక్ట్ చేసుకునేసి మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, రెఫరెన్సెస్, ఎల్ఓఆర్స్ ఇవన్నీ పెట్టేసి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. యూకాస్ అయితే యూకాస్ ద్వారా మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసుకునేస్తే ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయాలనుకునే వాళ్ళకైతే యూకాస్ అనేది ఒక మంచి గేట్వే అనేది నేను చెప్తాను అనమాట యూకేలో వచ్చి చదువుకోవడానికి. అండ్ యూకాస్ ద్వారా అప్లై చేసే వాళ్ళకైతే లైక్ డెడ్ లైన్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అప్లై చేసే వాళ్ళకైతే అక్టోబర్ 15 అనేది డెడ్ లైన్ అనమాట. అండ్ అది కాకుండా లైక్ మెడిసిన్ రిలేటెడ్ కోర్సెస్ కానీ వేరే అదర్ ప్రోగ్రామ్స్కి అయితే జనవరి 31 అనేది డెడ్ లైన్ అనమాట. సో మీ డెడ్ లైన్స్ చూసుకుని అప్లై చేసుకుంటే బెటర్. యూకే యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్లో అయితే సెలెక్ట్ అయిపోయారు. వీసా అయితే వచ్చేసింది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫండ్స్ రెడీ చేసుకోవడం అనమాట. ఫండ్స్ ఎందుకంటే లైక్ మీరు యూకేకి వచ్చి ఆ 2 ఇయర్స్ మీరు సర్వైవ్ అవ్వగలరా లేదా అని, ఒకవేళ మీరు ఏం జాబ్ చేసినా చేయకపోయినా ఆ 2 ఇయర్స్ మీరు బతకడానికి మీ దగ్గర ఇంత ఫండ్స్ ఉండాలి అనేది యూకే గవర్నమెంట్ చెక్ చేస్తుంది అనమాట. లైక్ మీరు వచ్చి ఇక్కడ బతకడానికి అనేసి ఆ ఫండ్స్ ఎంత అంటే లైక్ £2,530 అనేది మనం అకౌంట్లో చూపించుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైతే వీసాకి అప్లై చేస్తున్నారో లైక్ వీసా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ వీసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో దానికి 1 మంత్ ముందు నుంచి కూడా మీ అకౌంట్లో ఆ డబ్బులు అనేది ఉండాలన్నమాట. సో మీరు వెంటనే బ్యాలెట్లో సెలెక్ట్ అయిన వెంటనే ఆ ఫండ్స్ అనేది మీ అకౌంట్లో వేసుకుంటే మీరు వీసా ప్రాసెస్కి అయితే ఈజీగా అయిపోతుందని నేను అనుకుంటాను అని చెప్తానమాట. అండ్ £2,530 అంటే లైక్ £2,530 అంటే మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ ఒక 2,60,000 65,000 అరౌండ్ అట్లా అవుతుంది అనమాట. అండ్ పౌండ్ రేట్ అటు ఇటు అవుతుంది కాబట్టి మీరు ఒక 3 లక్షలు అయితే మీ అకౌంట్లో వేసుకొని పెట్టుకుంటే బెటర్. ఇంకోటి వచ్చేసి మీరు పీసీసీకి అప్లై చేయాలన్నమాట. పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట. మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ లేవు అని చెప్పేసి మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి పోలీస్ వాళ్ళు మీ చుట్టుపక్కల అంతా మీ నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసి మీకు ఆ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. లైక్ అది రావడానికి మీకు 4 to 5 వీక్స్ అయితే పడుతుంది. సో మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన వెంటనే పీసీసీకి అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకుని ఆ 4 to 5 వీక్స్ లోపు మీరు ఫండ్స్ రెడీ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనమాట. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏంటంటే లైక్ ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట యూకే గవర్నమెంట్. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేదా అనేది వాళ్ళు చెక్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. సో మీరు ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన వెంటనే ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది. బట్ ఎవరైతే లైక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసి ఉంటారో ఈ వీసా ప్రాసెస్ అయ్యే లోపు తెచ్చుకోవడానికి రెడీ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ బ్యాలెట్లో సెలెక్ట్ అయినా సరే మీ దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా మీ వీసా అనేది రిజెక్ట్ చేస్తారనమాట. అండ్ మీరు నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా లైక్ యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేయడానికి కుదరదు. ఎందుకంటే ఒకసారి సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మళ్ళీ అప్లై చేయడానికి కుదరదు. సో మీరు ఈ లోపే ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి టీబీ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. లైక్ యూకే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా లైక్ స్టూడెంట్స్ కానీ వర్క్ వీసా కానీ ఎవరైనా కానీ యూకే యూత్ మొబిలిటీ వాళ్ళు కానీ సరే టీబీ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మ్యాండేటరీగా చెక్ చేస్తారనమాట. ఎందుకంటే లైక్ యూకేకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా టీబీ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ నెగిటివ్ ఉంటేనే యూకేకి అలో చేస్తారనమాట. అండ్ అవి కూడా మనకి లోకలైజ్డ్ మన లోకల్లో ఉన్న హాస్పిటల్స్లో లైక్ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో ఆ రిపోర్ట్స్ వాళ్ళు అప్రూవ్ చేయరు. అండ్ యూకేకి రావాలనుకునే వాళ్ళకి టీబీ టెస్ట్ చేయడానికి సపరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా మన దగ్గరలో ఉన్న సిటీకి
ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లైక్ యూకే అప్రూవ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయితే ఉంటాయి. వాటిలో మాత్రమే మనం టీబీ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఆ యూకే రికగ్నైజ్డ్ టీబీ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఆ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ డేట్ ఏదైతే మన అపాయింట్మెంట్ ఉంటుందో ఆ రోజు మనం అక్కడికి వెళ్తే ఆ రోజే మనకి టెస్ట్ చేసేసి రిపోర్ట్స్ కూడా ఆ రోజే ఇస్తారనమాట. సో మీకు ఈ టీబీ టెస్ట్ రిపోర్ట్ అనేది ఒక రోజులో వచ్చేస్తుంది మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న రోజే. సో దానికేం ప్రాబ్లమ్ లేదు. టీబీ టెస్ట్ రిపోర్ట్ అయితే ఈజీగానే దొరుకుతుంది. 1 డేలో అయిపోతుంది ఆ ప్రాసెస్ అయితే. మీరు యూకే 2025 యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్‌లో సెలెక్ట్ అయిన తర్వాత వీసాకి అప్లై చేసే కంటే ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అవేంటంటే లైక్ మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ అకౌంట్‌లో ఆ ఫండ్స్ ఉన్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి అండ్ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ టీబీ టెస్ట్ రిపోర్ట్. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు ఇప్పుడు వీసాకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు వీసా ప్రాసెస్ చూద్దాం. వీసా ప్రాసెస్ అసలు ఎంత కాస్ట్ అవుతుంది. వీసా అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి లైక్ £298 ఉంటుందన్నమాట. £298 అంటే మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే 32,800 రూపీస్ అవుతుందన్నమాట. అండ్ ఈ రోజు ఉన్న పౌండ్ రేట్ ప్రకారం, అండ్ పౌండ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం. £298 అయితే వీసా అప్లికేషన్ ఫీజ్ అనమాట. దాని తర్వాత మీరు ఐహెచ్ఎస్‌కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఐహెచ్ఎస్ ఏంటంటే ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అనమాట. అంటే ఇది మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా అనమాట. మనం యూకేకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సపరేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళేసి డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఆల్రెడీ ఐహెచ్ఎస్‌కి పే చేస్తున్నాం కాబట్టి మనం యూకే వచ్చిన తర్వాత ఆ 2 ఇయర్స్‌లో మీకు ఏం హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు డైరెక్ట్ డాక్టర్‌తో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనీ పే చేశారు కాబట్టి మీరు మరీ అక్కడ పే చేయాల్సిన అవసరం ఏమైతే ఉండదన్నమాట. ఈ ఐహెచ్ఎస్ ఫీజ్ ఎంత ఉంటుందంటే లైక్ £776 అనమాట ఎగ్జాక్ట్‌గా. ఈ £776ని మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసి అరౌండ్ ఒక 83,000 అట్లా అవుతుందన్నమాట. సో మీరు ఒక్కొక్క ఇయర్‌కి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ ఐహెచ్ఎస్‌కి 83,000 పే చేస్తున్నారు. సో 2 ఇయర్స్ కలిపి ఎంత అవుతుంది అని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఐహెచ్ఎస్ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. వీసా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఒక £298 అని చెప్పాను కదా! అరౌండ్ ఒక 35,000 అనుకోండి అది. అండ్ అట్లనే లైక్ ఐహెచ్ఎస్‌కి మీరు 2 ఇయర్స్‌కి పే చేయాల్సిందే. లైక్ పర్ ఇయర్‌కి 776 అనుకున్నా లైక్ 2 ఇయర్స్ కలిపి 1556 అవుతుంది. £1556 అవుతుంది. అది మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే 1,60,000 అరౌండ్ అవుతుందన్నమాట. సో మీరు ఒక యూకే అప్లికేషన్ ఫీజు, ఐహెచ్ఎస్ ఫీజు కలిపి అరౌండ్ ఒక 2 lakhs రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంక్ స్టేట్మెంట్‌లో చెప్పినట్టు 3 lakhs రూపీస్ చూపియాలని చెప్పాను కదా ఫండ్స్. అది కాదనమాట. అది కాకుండా అది మీరు అకౌంట్‌లో పెట్టుకొని చూపిచ్చేది అదంతా ఉంటుంది. బట్ ఇది మీరు వెళ్ళే కంటే ముందే మీకు ఎంత ఖర్చు అవుతుందంటే లైక్ అప్లికేషన్ ఫీజ్‌కి, ఐహెచ్ఎస్‌కి ఇది మీరు ఆల్రెడీ పే చేసే వెళ్ళాలన్నమాట యూకేకి వెళ్ళేటప్పుడే. సో ఇది మీరు వెళ్ళే కంటే ముందే వచ్చే ఖర్చు లైక్ అరౌండ్ ఒక 2 lakhs అవుతుందన్నమాట. అండ్ ఈ 2 lakhs అమౌంట్ లైక్ అప్లికేషన్ ఫీజు, ఐహెచ్ఎస్ ఫీజు మొత్తం కట్టిన తర్వాత అట్లనే డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, టీబీ టెస్ట్ రిపోర్ట్స్, పీసీసీ, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటే మీరు ఇంక ఇప్పుడు వీసాకి అప్లై చేయొచ్చనమాట. లైక్ వీసా అప్లికేషన్ లింక్ అనేది మీరు బ్యాలెట్‌లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకు ఒక మెయిల్ వస్తుంది కదా! అక్కడే ఆ లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసేయొచ్చు వీసాకి. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఆన్‌లైన్‌లో లైక్ మీ వీసా అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అండ్ ఈ రిపోర్ట్స్‌తో సహా అన్నీ మీరు అప్లోడ్ చేస్తారనమాట ఆన్‌లైన్‌లో. అండ్ అలానే మీకొక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వీసా ఆఫీస్‌కి. లైక్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము, మీ బయోమెట్రిక్స్ కోసం అనమాట. అండ్ అవి మీ దగ్గరలో ఉండే సిటీస్‌లో ఖచ్చితంగా వీసా ఆఫీస్‌లు అయితే ఉంటాయి. వాటిలో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకునేసి వెళ్తారు. అండ్ ఆ రోజు లైక్ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న రోజైతే మీరు ఏం చేయాలంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! బ్యాంక్ స్టేట్మెంట్, పీసీసీ, టీబీ టెస్ట్ రిపోర్ట్స్, మీరు ఐహెచ్ఎస్‌కి పే చేసిన అమౌంట్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ రిసిప్ట్ ఇవన్నీ మీరు ఒక జిరాక్స్ లాగా తీసుకునేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. జిరాక్స్ అండ్ అట్లే మీ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా కొన్ని తీసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. లైక్ మీరు అక్కడ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినలేనా, ఫేకా అని చేసి చెక్ చేస్తారనమాట. అండ్ దాంతో పాటు మీకు బయోమెట్రిక్స్ లైక్ మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుంటారు. మిమ్మల్ని ఫోటో కూడా తీస్తారు. అది వీసా ప్రాసెస్‌లో ఒక భాగమే అనమాట. అండ్ దాని తర్వాత మీరు పాస్‌పోర్ట్ అక్కడే ఇచ్చేసి వచ్చిన తర్వాత ఒక 1 or 2 వీక్స్ లోపు మీ వీసా అనేది లైక్ మీకు వీసా అంటే ఒక స్టాంప్ లాగా వీసా స్టాంప్ అనేది మీ పాస్‌పోర్ట్‌లో ప్రింట్ అయ్యి వస్తుందన్నమాట. మీ ఇంటికే మీరు అక్కడ చేసేటప్పుడే మీ అడ్రస్ కూడా తీసుకుంటారు. ఆ అడ్రస్‌కి మీరు చెప్పిన అడ్రస్‌కి మీ పాస్‌పోర్ట్ లైక్ విత్ వీసా అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామందికి మనం పాస్‌పోర్ట్ ఇచ్చేసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌కి అట్లా అంతా కూడా లైక్ వీసా వస్తుందా రాదా అనేది 2 వీక్స్ టెన్షన్ ఉంటుందన్నమాట. ఆ 2 వీక్స్ వచ్చేంత వరకు కూడా. బట్ మీకైతే లైక్ యూకే యూత్ మొబిలిటీ వీసా ఎవరైతే ఉన్నారో మీకైతే టెన్షన్ అయితే ఏముండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్యాలెట్‌లో సెలెక్ట్ అయిపోయినప్పుడే మీకు వీసా వచ్చేసినట్టు. సో ఇదంతా జస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పాస్‌పోర్ట్ ఏదైతే వస్తుందో మీ ఇంటికి పోస్ట్‌లో ఆ పాస్‌పోర్ట్‌లోనే మీ వీసా అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. సో మీకు వీసా వచ్చిన వెంటనే మీరు ఇంకొక
1 or 2 months లోపు మీరు యూకే వచ్చేయచ్చు. యా, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకునేసి వీసా వచ్చేయచ్చు. ఇది గైస్ లైక్ యూకే యూత్ మొబిలిటీ వీసాలో సెలెక్ట్ అయిన తర్వాత లైక్ ఎంత ఖర్చు వస్తుంది, వీసా ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ మనం ఈరోజు చూసాము. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.